అందరికీ నమస్తే. ఈరోజు గుడ్లు పులుసు పెడుతున్నా. ఆ గుడ్లు పులుసుకి ముందుండే చేయాలి. ముందు గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఆ గుడ్లకేమో ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవ్వండి, స్టవ్ ముట్టించి కళాయి పెట్టాను. సరసా నూనె వేసాను. దీంట్లో చిటికెడు పసుపు వేసేసి గుడ్లు ఫ్రై చేసుకున్నాను. దాంట్లో మసాలా మిక్సీ చేస్తాను. 2 స్పూన్లు ధనియా పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. నాకు అక్కడ లేదని వేయడం లేదు. ఇప్పుడు గరం మసాలా, పసుపు, కారం 1 స్పూన్ వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటీలు బాగా ఎర్రగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు కొంచెం వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. దీంట్లో మరిగిపోయిందండి పులుసు. దీంట్లో గుడ్లు వేసేస్తున్నాను. కొంచెం పంచదార వేస్తున్నాను. దీంట్లో పంచదార వేసుకోవచ్చు, లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి.